అందరికీ నమస్కారం. మనం ముహూర్తాల పరిశీలన చేద్దాం. ఈ ముహూర్తం 26/4/2026 ఉదయం 11:46 ఒక గృహప్రవేశ ముహూర్తాన్ని పెట్టారు. ఓకే, కర్కాటక లగ్నం, సింహరాశి, మఘా నక్షత్రం. మఘా నక్షత్ర యుక్త సింహరాశి, మఘా నక్షత్రం. సరేనా? పంచాంగం ముందు చూద్దాం. శుక్ల దశమి, ఆదివారం, మఘా నక్షత్రం. వృత్తికరణం, వృత్తి యోగం, గరిజకరణం. ఓకే, దశమి తిథి ముందు బాగుందో మాట్లాడుకుని ఏది బాగుండదో దాని తర్వాత మాట్లాడుకుందాం. ముందు పాజిటివ్, తర్వాత నెగిటివ్. ఓకేనా? మన యూజువల్ పద్ధతి. ఎందుకంటే ఆస్ట్రాలజర్ ఎప్పుడు కూడా ముందు పాజిటివ్ మాట్లాడిన తర్వాత నెగిటివ్ మాట్లాడాలి. సరేనా? శుక్లపక్ష దశమి చాలా బాగుంది. ఇప్పుడు పంచకం చూశాను. పంచకం శేషం 7 వస్తుంది, అద్భుతంగా ఉంది. అయితే లగ్నం పుష్కర నవాంశలో, కర్కాటక లగ్నం పుష్కర నవాంశలో ఉంది. 6:49 దగ్గర 6:49 దగ్గర పుష్కర నవాంశలో లగ్నం ఉంది, అద్భుతంగా ఉంది. నెక్స్ట్ నేను చూసింది హింసోపక బలం. మీకు అంతా కలెక్షన్తో స్క్రీన్ మీద కనిపిస్తుంది. 2.5 హింసోపక బలం వస్తుంది. ఇది కూడా చాలా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇందులో బాగుండనివి ఏంటి? ఓకే, ఆదివారం నాడు పెట్టారు. ఆదివారం నాడు సాధారణంగా గృహప్రవేశ ముహూర్తాలు పెట్టకూడదు. మామూలుగా అందరికీ సెలవు కదా అని చెప్పి ఆదివారం నాడు ఇలాంటి ముహూర్తాలు పెట్టేస్తున్నారు ఇవాళ. ఇది శాస్త్ర విరుద్ధం ఇలా చేయటం అనేది. సరేనా? మఘా నక్షత్రం, ఇది కూడా కొంచెం ఉగ్ర నక్షత్రమే. ఓకే, ఇది ఒక డ్రాబ్యాక్ కనిపిస్తుంది. నెక్స్ట్ కర్కాటక లగ్నం, చరలగ్నంలో పెట్టారు. ఓకే, సాధారణంగా ఇలాంటి చరలగ్నాలను గృహప్రవేశాలకి వాడకూడదు, కానీ ఇక్కడ నక్షత్రం పెట్టింది. లగ్నం పుష్కర నవాంశలో ఉంది కాబట్టి పెట్టేసి ఉంటారు స్ట్రైట్గా. ఓకేనా? సో మీరు ఎవరైనా ఈ రోజున గృహప్రవేశం చేయదలుచుకుంటే కనుక మీరు చంద్రశుద్ధి, లగ్నశుద్ధి, తారాశుద్ధి చూసుకుని స్ట్రైట్గా గృహప్రవేశం 11:46 మీరు చేసుకోవచ్చు. ఏమన్నా ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, ఫోన్ చేయండి. నమస్కారం.